అందరికీ నమస్కారం. నేను ఈశ్వర్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి. నేను ఈరోజు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగూరు ప్రాజెక్టు కోసం తమ జీవన ఆధారమైనటువంటి భూములను ఇచ్చినటువంటి రైతులకు నష్టపరిహారం అంశం పైన, రిహాబిలేషన్ పైన, అట్లాగే ఐఐటి ప్రాజెక్ట్ కంది హైదరాబాద్లో రైతులు కూడా తమ జీవనాధారమైన భూమిని ఇచ్చారు. చిమ్నాపూర్, కంది, మన మామిడిపల్లి 2 తాండాలు వాళ్ళకు కూడా ఇచ్చిన నష్టపరిహారం 3 నుంచి 5 లక్షలు మాత్రమే. సింగూరులో అయితే బెల్లాపూర్లో కేవలం 29,000 ఇచ్చినారు. మిర్జాపుల, అట్లాగే నారాయణఖేడ్ నుంచి ఇక్కడ వరకు మనం గమనించి పెద్దారెడ్డిపేట, మనకు పోతిరెడ్డిపల్లి, ఇస్రికపల్లి, ఎస్సిట్కాల ఎన్ని గ్రామాలను సర్వే చేసినప్పుడు ఎక్కడ కూడా 5 లక్షలు మించకుండా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నది గత ప్రభుత్వాలు. అయితే ఈరోజు మొన్న కాళేశ్వరం అట్లాగే మల్లన్న సాగర్కు సంబంధించి చాలా పెద్ద చర్చ జరిగింది. దానిపైన పోరాటం చేసిన అక్కడ రైతులు 2017లో ఈ రెక్టలార్ యాక్ట్ 2013 రైతులకు ఎట్లా నష్టపరిహారం కట్టియాలనే ఈ చట్టాన్ని 2017లో అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేయడం ద్వారా ఆ 3 సంవత్సరాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల యావరేజ్ని తీసుకొని ఆ డబ్బులు ప్లస్ 100% సాలటియం, అట్లాగే 15% ఇంట్రెస్ట్ తోటి లెక్క కట్టినట్టయితే దాదాపు 17 లక్షల వాళ్ళకు చెల్లించాలని గౌరవ హైకోర్టు తీర్పులు ఇచ్చినాయి. ప్రభుత్వము మల్లన్న సాగర్ కాళేశ్వరంకు చెల్లించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ కాళేశ్వరం ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐఐటి కంది ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సింధూర్ ప్రాజెక్టుకు దాదాపు 36 గ్రామాల ప్రజలు, రైతులు తమ భూములు ఇచ్చారు. దీన్ని నేను ఒక అడ్వకేట్గా కూడా ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేసిన వారి గురించి పోరాడాలనుకుంటున్నా. ఆ పోరాటంలో భాగంగా ఈ 2017 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సింగూరు కోసం భూములు ఇచ్చిన రైతులకు, ఐఐటి కోసం భూములు ఇచ్చిన రైతులకు కూడా ఈ అమెండ్మెంట్ యాక్ట్ వర్తించాలని చెప్పి నేను దాని మీద మనకు పోరాటం అనేది ప్రారంభించిన. ఇది గౌరవ హైకోర్టు తీర్పు. గౌరవ హైకోర్టులో జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు చెప్పారు, ఇది పాతదైన 2009-13 అయినా కానీ ఈ కేసుకు రెక్టలార్ కోసం నువ్వు సివిల్ కోర్టుకు రెఫర్ చేయని చెప్పి ఆర్డర్ ఇచ్చిండు. దాని ప్రకారం మన ఆర్డీఓ గారు సివిల్ కోర్టు అంటే సంగారెడ్డి కోర్టుకు రెఫర్ చేసిండు. అయితే ఈ రెఫర్ చేసినటువంటి ఈ అనుభవాలు ఏం చెప్తున్నాయంటే మనకు కాలాతీతమైనటువంటి ఈ అంశాన్ని కొట్లాడడానికి అవకాశాలను 2 తీర్పులు, గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పులతోటి ఇప్పుడు ప్రస్తుతం సంగారెడ్డి సివిల్ కోర్టులో నడుస్తున్న 2 కేసులు, అట్లాగే మన గౌరవ సుప్రీంకోర్టు కూడా చాలా అద్భుతమైన తీర్పులు ఇచ్చింది. ఇలా రెక్టలార్ 1894కు లిమిటేషన్ అనేటువంటి దానిపైన చాలా అద్భుతమైన తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పుల ప్రకారం కూడా కొట్లాడచ్చు. అట్లాగే మనకి ఈరోజు జీవోలో చాలా స్పష్టమైన మేమేమనుకుంటున్నామంటే ఈ 2 మార్గాలున్నాయి మనం. ఒకటి, కోర్టులో లిమిటేషన్ ఓవర్కమ్ కావడానికి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి రిట్ ద్వారా 1894 రెఫరల్ ఆర్డర్ తీసుకొని మనం ఇక్కడ కేసులు వేయడం ఒకటి. రెండోది, కలెక్టర్ గారికి రేపు కలిసి ప్రెషర్ వేసి ఆర్డీఓ గారిని కలెక్టర్ గారు 20 నాడు ఉండమని చెప్పి లెటర్లు ఇచ్చినాం. 20 నాడు సంగారెడ్డి చాకల ఐలమ్మ కలెక్టర్ ఆఫీస్ పక్కన గల చాకల ఐలమ్మ విగ్రహం వద్ద ఒక మాస్ ధర్నా నిర్వహించి భూములు కోల్పోయిన రైతులకు మల్లన్న సాగర్ నష్టపరిహారం ఇక్కడ కూడా కల్పించాలనే డిమాండ్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మనం మెమోరాండం ఇస్తున్నాం. ఆ మెమోరాండం కనుక అతను రెఫర్ చేసినట్టయితే మనం సంగారెడ్డి కోర్టులో కేసు వేసి కొట్లాడవచ్చు. అట్లాగే రెండోది, ఐఐటిలో రెక్టలార్ యాక్ట్ 2013 ఏం చెప్తున్నదంటే డబ్బులు నష్టపరిహారం కట్టేయడంతో పాటు రిహాబిలేషన్ కల్పించాలని చెప్తున్నది. రిహాబిలేషన్కు ఉదాహరణకు పెద్దరెడ్డి, సింగూరు లాంటి గ్రామాల్లో ఇళ్ళకు భూమి ఇచ్చి, స్థలం ఇచ్చి, డబ్బులు ఇచ్చి నిర్మించారు. మరి ఐఐటిలో కోల్పోయినటువంటి రైతులకు రిహాబిలేషన్ ఏమి చేయలేరు. ఈ యాక్ట్ను ఉల్లంఘించారు. ఒక్కరికి కూడా ఉద్యోగం వేయలేడు. అదే ఆర్డినెన్స్ యాక్ట్ మెదక్లో 672 పట్టాదారులు ఇస్తే 511 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా 151 మంది ఇలా కొట్లాడుతున్నాం. బీడీఎల్లో ఇచ్చినారు, బిహెచ్ఎల్లో ఇచ్చినారు ల్యాండ్ డిస్ప్లేస్డ్ పర్సన్కు. ఐఐటి కందిలో ఎందుకు ఇయ్యారు అనేటువంటిది ఇలా ప్రశ్నిస్తున్నాం. అది కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పిస్తున్నాం. ఆర్డినెన్స్ యాక్ట్ ఇదే కలెక్టర్ గారు అగ్రిమెంట్ తోటి ఇచ్చినప్పుడు ఒకటే జిల్లాలో నివసిస్తున్నటువంటి ఐఐటి రైతులకు ఎందుకు ఇవ్వరనే ప్రశ్నను మేము ముందు తీసుకెళ్తున్నాం. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14(18) విరుద్ధం. డిగ్నిటీ ఆఫ్
లైఫ్ ఆర్టికల్ 21 కల్పించింది మన భారత రాజ్యాంగం, దాన్ని ఉల్లంఘిస్తున్నది. కాబట్టి ఈ సింగూరు కోసం రైతులు భూములు ఇచ్చిన రైతులందరూ వారి గ్రామాల నుంచి ఒక ప్రతినిధులు రేపు 20వ తారీఖు నాడు చాకిలైలం విగ్రహం వద్దకు రావాలని ప్రతి గ్రామ సింగూరు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఐఐటి గ్రామం, కంది, చిమ్నాపూర్, మామిడిపల్లి, తాండాల గ్రామాల రైతులు కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్, ఆర్డీఓ అపాయింట్మెంట్ తీసుకున్నాం ఆల్రెడీ. వాళ్ళకు మెమోరాండం ఇచ్చి ఆ మెమోరాండం స్పందిస్తామని ఆశిద్దాం, లేదా ఫర్దర్ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుంది హెచ్ఎంఎస్ అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, సింగూరులో మున్పుకు గురైనటువంటి 36 గ్రామాల ప్రజలు ఈ న్యాయ పోరాటాన్ని భాగస్వాములు కావాలి. ఐఐటిలో భూములు కోల్పోయిన రైతులందరూ భాగస్వాములు కావాలి. ఈ న్యాయ పోరాటం ఇది ఆరంభం, ఖచ్చితంగా విజయం సాధించే వరకు మీతో నేను ఉంటానని చెప్పి సవినంగా విజ్ఞప్తి చెప్తున్నాను. ఇట్లు మీ హరీశ్వర్ ప్రసాద్. అందరూ దయచేసి 20వ తారీఖు నాడు చాకలైలమ్మ దగ్గర జరిగే ధర్నాలో 10 గంటల నుంచి 2 గంటల వరకు అందరూ పాల్గొనాలని సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాం.